హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెక్క గారెలండి. క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఇక్కడ నేను బియ్యం, రేషన్ బియ్యం తీసుకొని నేను శుభ్రంగా కడిగి ఎండబెట్టేసి ఇలా మిల్లు పట్టించానండి. మిల్లు పట్టిన బియ్యాన్ని బేషన్లో వేసి కారం 2 స్పూన్లు వేసాను. ఒక కప్పేమో పెసరపప్పు గంట ముందు నానబెట్టుకున్నాను. జీలకర్ర వేసాను, 4 స్పూన్లు జీలకర్ర వేసాను. వేసి ఇలా చేత్తో మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఈ పప్పు మొత్తం పిండికి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు నేను కరివేపాకు వేసుకున్నాను. కొంచెం మరింత వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే. అల్లం కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ అల్లం వేసుకోలేదు. అల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇంత మాత్రమే వేస్తున్నాను, ఇవే వేస్తున్నా. తర్వాత నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను. ఇది వేడేలోపున నేను ఇక్కడ కలుపుకుంటానండి పిండిని. అంటే ముందుగా నేను మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో బేషన్లో కొద్ది పిండి వేసి గోరువెచ్చని నీళ్ళతో నేను పిండిని మొత్తం కలుపుతున్నానండి. కొద్దిగా ఇలా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో మనం కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటేనే ఈ గట్టిగారలు కూడా గట్టిగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చిన్నగా తీసుకోవాలండి. ముద్దని పెద్దగా తీసుకుంటే మందం వచ్చేస్తుంది. ఇలా చిన్నగా తీసుకుంటేనే చక్కగా పలసగొచ్చి కరకరలాడితే తినటానికి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పూరి బ్రష్ ఉంటుంది కదండి మన దగ్గర చీరల కవర్లు ఉంటాయి. ఆ కవర్లు కట్ చేసి ఈ పూరి బ్రష్ పెట్టేసేసి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే చక్కగా మనం ఇలా వత్తంగానే చక్కగా గారెలు అయితే భలేగా వస్తాయండి. మీరే చూడండి, ఇలా పెట్టేసి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన వెంటనే చక్కగా వస్తాయండి, పలసగా వస్తాయి. చూడండి మీరు, ఇలా వస్తాయి అన్నమాట. చాలా పలసగా వచ్చాయి చూడండి. ఇలా వస్తేనే క్రిస్పీగా ఉంటాయండి. ఇట్లా పెద్ద కళాయి అయితే ఎక్కువ ఆయిల్ పోస్తే ఒకసారి ఒక 6 కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 4, 5, 6 కూడా వేసాను. ఇలా చక్కగా కాలు ఇవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఎక్కువ కాల్చినా కూడా కొంచెం కలర్ బాగోవు అనమాట. ఇలానే తీయాలి. చూడండి, ఇలా తీస్తే సరిపోతుంది. ఇలా తీస్తే ఇలా ఉంటాయి అన్నమాట, చక్కగా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చేస్తుంటే ఎప్పుడు రాకుండా ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళు ఈ వీడియో చూడండి. తప్పకుండా ఎలా ఉందో తెలియచేయండి. మరొక వీడియో అండి. ఇక్కడ నేను రోజ్ కేలీలు చేస్తున్నానండి. అంటే గులాబీ పూలు కూడా అంటారు. నేను కేజీ బియ్యం పిండి జల్లించి తీసుకున్నాను, మైదా పిండి తీసుకున్నాను. అది 1/2 కేజీ, ఇది 1/2 కేజీ వేసాను. పంచదార అయితే నేను 3 గిద్దలు వేసాను, ఒక గిద్ద తగ్గించాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చప్పదనం అనేది ఉండదనమాట. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుతుంటే ఉండలు అనేది కట్టవన్నమాట. చూడండి, ఇలా బాగా కలుపుకుంటే లూజ్ అవుతూ ఉంటుంది పిండి. మనం దోశ పిండి ఎలా ఉంటుంది, దోశ పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. బాగా పలసవద్దండి. ఎందుకంటే రోస్కేలీలు బాగా పలసకైతే రావు, కొంచెం మందంగానే ఉండాలన్నమాట పిండి. అంటే చిక్కగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. మంచి గులాబీ రేకులు చక్కగా వస్తాయి. గులాబీ రేకులు అవి కూడా చాలా మంచిగా ఉండాలండి, అప్పుడే చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి, ముందుగా ఆయిల్ వేడైంది కదా, వేడైన ఆయిల్లో ఇవి పెట్టేయాలి. పెట్టేసి వేడైన తర్వాత పిండి పైకి ఉండాలండి. ఇలా ముంచేసి కళాయిలో ఒక్క 2 నిమిషాల పాటు అలానే ఉంచేసి ఇలా ఇదిలిస్తే సరిపోతుంది. చక్కగా వదిలిపోతాయి.
మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. కొత్త వాళ్ళు రాని వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి చేయండి. పర్ఫెక్ట్ కొలతలతోనే ఇవన్నీ నేను ఈ వీడియోలు పెట్టానన్నమాట. చూడండి చక్కగా క్రిస్పీగా అవుతున్నాయి, చాలా మంచిగా కాలాయి. పిల్లలైతే ఇదైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే అసలు ముందు ఇవే తిన్నారని ఇవే అయిపోయినాయి అనమాట. మళ్ళీ చేయమన్నారు కానీ చేయలేదు. నచ్చితే లైక్ చేయండి. కారపూస అండి, కారపూస అయిపోయినంత వరకు ఇదే రౌండ్గా రావాలంటే నేను పిండి పిసికినట్లుగా మీరు కలపండి, సరిపోతుంది. ఇక్కడ నేను 3 కేజీల రేషన్ బియ్యం తీసుకున్నాను, 2 కేజీల పచ్చెనపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఎండబెట్టి మిల్లు ఆడించాను. ఒక బేషన్లో వేసుకొని మొత్తం నేను 2 గరిటెల కారం వేసాను, 200 గ్రాములు నేను వాము వేసాను. అంటే ఒక 100 గ్రాములేమో దాంట్లో వేసి కలిపి పట్టించాను, ఒక 100 గ్రాములేమో ఇలా పిండిలో కలిపాను అనమాట. ఉప్పు వేయాలి, 1 గంట వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ మధ్యలో ఓల్ చేసుకొని చేత్తో మనం కదుపుతూ ఉంటే ఉండలు ఉండవు అనమాట. పిండి అనేది ఉండలు కట్టదు, మెత్తగా వచ్చేస్తుంది. ఇలా కలిపితే త్వరగా అయిపోతుందండి. డైరెక్ట్ పిండిలో మనం పోసినట్లయితే ఉండలు కడుతుంది. చాలా జాగ్రత్తగా కలిపితేనే ఈ చక్రాలు కూడా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రానికి ఇలానే కలపండి. ఈ గిద్దెలకు కూడా అండి, వీటికి ఆయిల్ లోపల బయట ఆయిల్ రాసుకుంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా పడతాయి అన్నమాట. చూడండి, ఆయిల్ కొంచెం వేడవ్వాలండి, ఇలా వేయాలి. చాలా మంచిగా వచ్చాయండి కారపూస, ఒక్కటి కూడా ఇరగకుండా మంచిగా వచ్చాయి. తప్పకుండా ఇలానే కలుపుకోండి. చూడండి, తీస్తున్నా కూడా ఇరగలేదు, ఒక్కడ కూడా ఇరగలేదండి. మీరే చూడండి క్యాన్లో ఎలా ఉన్నాయో. మొత్తం ఇలానే వేసి కాల్చుకోవాలి. చూడండి, మరొకటి తిప్పటంలో కూడా ఉంటుందండి. దూరంగా తిప్పవద్దు అనమాట, దగ్గరగా ఇలా తిప్పుతుంటే దూరంగా పోవు అనమాట. చూడండి, ప్రతి ఒక్కటి ఇలానే రౌండ్గా వచ్చాయండి, ఒక్కడు కూడా ఇరిగిపోలేదు. నేను కలిపిన విధంగా మీరు కలుపుకోండి, చాలా మంచిగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో, అన్నిట్లో అన్నీ ఇదే రౌండ్ వచ్చాయి. నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూడండి, ఇలానే కలపండి, చక్కగా టేస్టీగా రౌండ్గా వస్తాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియో చూద్దామండి. ఆ వీడియో అంటే లడ్డూలండి. కేజీకి 100 లడ్డూలు అవుతాయి. పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా తీగ పాకంతో మనం చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉన్నాయి. రౌండ్ కూడా మంచిగా వచ్చింది, పాకం కూడా చాలా బాగా వచ్చిందండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపించాను, తప్పకుండా చూడండి. ముందుగా ఇక్కడ బేషన్ తీసుకోవాలి. నేను కేజీ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. కేజీ తీసుకొచ్చాను కదా అని కేజీ పంచదార వేద్దాం అనుకుంటే పొరపాటండి. ఇది కేజీ శనగపిండి బజార్లోంచి తీసుకొస్తే మార్కెట్ నుంచి 5 డబ్బాలన్నర అయినాయండి. అదే కేజీ పంచదార బజార్ మార్కెట్ నుంచి తీసుకొస్తే 3 డబ్బాలన్నర అయినాయి. అదే తేడా అండి. అందుకనే పిండి ఎంత అవుతుందో పంచదార కూడా అంతే వేయండి. 1 డబ్బా ఎగస్ట్రా వేసినా పర్వాలేదనమాట, ఏమి జోరు కాదు, ఏమీ పర్వాలేదనమాట. ఇక్కడ 5:30 వేస్తే నేను 5:30 కూడా పంచదార వేసాను. వేసి పిండి కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా మధ్యలో హోల్ చేసుకొని రౌండ్ చేసి పిండిని నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి, ఉండలు లేకుండా. మీరు చూడండి, మరీ పలచగా వద్దు, మరీ చిక్కగా వద్దండి. నేను ఎట్లా కలిపానో మీరు అలా కలిపితే బూందీ కూడా చక్కగా ఉండొస్తుంది, చాలా నీట్గా వస్తుందండి. ఒకసారి మీరు చూడండి. ఇలా వస్తుంది చూడండి, ఎంత మెత్తగా వచ్చిందో. ముదివేలతోనే నేను కలిపానండి, చెయ్యంతా కూడా పెట్టలేదు. చూడండి మీరే, అలా కలిపితే అంతా మెత్తగా అయ్యి
చాలా చాలా బాగా వస్తుంది. చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో ఇట్లనే ఉండాలండి, జోరుగా. పలుసగా వద్దు, మరీ చిక్కగా వద్దు అనమాట. ఒకవేళ చిక్కదనం అవుతుంటే నీళ్ళు కూడా కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదండి. ఇక్కడ నేను పంచదార కూడా 5.5 తీసుకున్నానండి. తీసుకొని ముందు పిండి కలిపి పెట్టుకున్నాను కదా, వెంటనే దీన్ని కూడా కొలిసి ఒక పావుసేరు నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే చక్కగా కరిగిపోతుంది. అప్పుడే పోసుకొని పెట్టుకుంటే టైం ఎక్కువ పడుతుందని నేను ఇక్కడ ముందే పోసుకొని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా తర్వాత బూందీ గంట అయినా సరే, మీ దగ్గర ఏ గంటలు ఉన్నా ఆ గంటతో మీరు చేయొచ్చండి. బూందీ దేంతైనా వస్తుంది, పర్వాలేదు. నేను ఇక్కడైతే జల్లు బుట్ట ఉంటుంది కదండి, ఆ జల్లు బుట్టతో నేను బూందీ అయితే చేశాను. చాలా రౌండ్గా వచ్చింది, బాగా వచ్చింది. ఇంత పచ్చిగానే కాలవాలండి, బాగా ఆయిల్ వేడి ఉండాలి. ఇలా వేస్తే 1-2 నిమిషాల పాటు ఉంచి అటు ఇటు కదిపి వెంటనే తీసేయాలి. అప్పుడే బూందీ మంచిగా ఉంటుంది, లడ్డు కట్టడానికి కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అందుకనే తప్పకుండా ఇలానే చేయండి. ఎక్కువ కలర్ చేంజ్ అయిందనుకో లడ్డు రాదండి, అది బూందీ వస్తుందన్నమాట. అందుకనే ఇదే విధంగా కాల్చండి. చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో బూందీ కూడా. నేనైతే సోడా కూడా వేయలేదండి, మనం కలిపే విధానంలోనే, కాల్చే విధానంలోనే ఉంటుంది. ఇప్పుడు పాకం చక్కగా పంచదార కరిగిపోయి వెంటనే పాకం అయితే వచ్చేసిందండి. చూడండి తీగ పాకం వచ్చింది. ఈ తీగ పాకం వచ్చిన తర్వాత కొంచెం ముదిరినా ఏం కాదు, ఇలా ఉండగడుతుంది అనమాట. ఇలా ఉండగడితే చక్కగా వచ్చింది. తీగ పాకమైనా వచ్చేసింది, తీగ పాకమైన తర్వాత ఇలా ఉండగడుతుంది. అంతేనండి తేడా. మొత్తం నేను ముందుగానే బాదం పప్పుల్ని ఇలా కట్ చేసుకొని నేను కిస్మిస్ని కూడా వేయించుకొని దీంట్లో వేసుకున్నాను. పాకం వచ్చింది కదండి, పాకాన్ని దీంట్లో పోసేసి గరిటెతో, వేడిగా ఉంది కాబట్టి గరిటెతో తిప్పుకున్నాను. ఇలా తిప్పుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డు వస్తుందని చాలామంది అపోహ. కానీ వేడి లేకపోయినా చల్లారినా కూడా లడ్డు అయితే కట్టుకోవచ్చండి. ఒకవేళ బాగా చల్లారితే కూడా వేడి పెట్టికైనా కట్టుకోవచ్చు. ఇంకా బాగా ఉండగట్టాలంటే కొద్దిగా మనం మిక్సీ జార్లో బూందీ వేసేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని దీంట్లో కలిపితే ఇంకా ఉండ అనేది కరెక్ట్గా వస్తుందండి. అసలు ఎక్కడ తేడా లేకుండా పర్ఫెక్ట్గా మనం ఉండకైతే మంచిగా వస్తుంది. అందుకనే కొద్దిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఆ పొడి కూడా వేసేసి, యాలకులు కూడా వేసానండి పట్టేటప్పుడు, ఒక ప్యాకెట్. మొత్తం ఇలా కలుపుకొని చూడండి ఎంత బాగుందో, పాకం ఎలా వచ్చిందో. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు చేతితో ఉండలు కట్టుకోవాలి. 100 లడ్డూలు అయినాయండి కేజీకి 100 లడ్డు అయ్యాయి. చూడండి ఇలా చల్లారిన తర్వాతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మన చేయి పట్టుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది. అలా ఉంటే అలా కడితే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే ఇలా కట్టామండి. చేతికి మనం కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఆయిల్ కంటే నెయ్యి రాసుకుంటేనే బాగుంటుంది లడ్డు. నెయ్యి కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. నెయ్యి కూడా పాకంలో వేసాను, ఒక చిన్న గ్లాసుడు. ఇలా మొత్తం ఉండలుగా చేసామండి. లడ్డు అయిపోయిందండి. లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు వీడియోలన్నీ పెట్టానండి. ఏ వీడియో అయితే మీకు నచ్చిందో ఆ వీడియో తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నానండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.